29 తారీఖున మందకృష్ణ పిలుపు మేరకు ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చడంలో మరి ఎల్బీ నగర్ మన హోటల్ చితారా హోటల్లో ఇవాళ భారీ ఎత్తున బేడా బుడుగ సంఘాలు, వెనుకబడ కులాలు 15 కులాలతోటి ఇవాళ భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఆ సభలో పాల్గొన్న నేడి రాష్ట్ర అధ్యక్షుడు ఎంఆర్పిఎస్ నేడి పాపన్న గారు, మరి మందాకృష్ణ మాజే గారు వచ్చారు. వచ్చి మరి మాకు మాకు రిజర్వేషన్ పదాలు కూడా మాకు కాంగ్రెస్ మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్మానం ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అసెంబ్లీలో మాకు వర్గీకరణ చేస్తాని మాట ఇచ్చడం జరిగింది. అదే మాట ప్రకారంగా మాకు కాంగ్రెస్ ప్రభుత్వము మాకు రిజర్వేషన్ ఇవ్వాలని, అతి తొందరగా రిజర్వేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి చేయని వల్ల మేమందరూ ఉద్యమాలు కూడా చేసేటువంటి క్రమంలో ఉంటాము. మరి ఇంకోటి మాలలు ఎక్కువ లాభం పొందారు. వారి ఎట్లతో సంబంధం కోల్చుకుంటున్నాము. వాళ్ళు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ, ప్రొఫెసర్లు కానీ, వాళ్ళు ఐపీఎస్లు కానీ, ఐఎస్లు కానీ మమ్మల్ని మాది వెనుక ఉన్న కులాన్ని చెక్ చేస్తున్నారని వాళ్ళని మాలలకి తీసేసి వాళ్ళని ఎస్సీలకి తీసేసి వేరే బీసీ కులంలో ఎలా కలపాలని మేము గడపడు సంఘాల తరఫున రాష్ట్ర అధ్యక్షుని హనుమంత్ గారిని కోరుకుంటున్నా. అదేవిధంగా రేపు 7వ తారీఖు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు మా గడపడు సంఘాలు, వెనుకబడ కులాలు లక్షలాది మందితో తాంబుర్రలు, డిమికీలు, బుర్రలు, మద్యాలు, తాళాలతో లక్షలాది మందిని తరలిస్తామని చెప్పని రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను. భారీ బహిరంగ సభ మీరు పెట్టిన మాలలు పెట్టినటువంటి సభ కాదు, మీకన్నా డబల్ ట్రిపుల్ అటువంటి సభ పెడతాము. మిమ్మల్ని దగ్గర నిలిపిస్తాము. మేము ఎంఆర్పిఎస్ అన్ని కులాలు ఒకటైనాయి. ఈ యొక్క సభలు పెట్టి మిమ్మల్ని కూడా మేము తరిమి కొడతామని కూడా నేను సభాముఖంగా తెలియపరుస్తూ ఈ మీడియా ద్వారా